నమస్తే. కథ వినండికి స్వాగతం. మనం ఈరోజు వరదయ్య తెలివి అనే కథను విందాం. రామాపురంలో సూరయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అవసరం ఉన్నా లేకపోయినా తెగ అప్పులు చేసేవాడు. న్యాయాధికారి దగ్గర నుంచి కూలీల వరకు ఎవ్వరినీ వదలకుండా అందరి దగ్గర రకరకాల కారణాలు చెప్పి డబ్బులు తీసుకునేవాడు. అయితే తన దగ్గర డబ్బులు ఉన్నా అప్పులు తీర్చేవాడు కాదు. ఎవరైనా నిలదీస్తే ఏవో మాయమాటలు చెప్పి తప్పించుకునేవాడు. అప్పిచ్చిన వారు అడిగి అడిగి చివరకు విసుగొచ్చి వాళ్లే వదిలేసేవారు. ఓసారి సూరయ్య ఊరికి కొత్తగా వచ్చిన వరదయ్యను డబ్బు అప్పుగా అడిగాడు. సూరయ్య గురించి పూర్తిగా తెలియని అతడు డబ్బులు ఇచ్చాడు. కానీ ఎన్నిసార్లు అడిగినా తిరిగి చెల్లించలేదు. తాను కష్టపడి సంపాదించిన సొమ్ము పోగొట్టుకోవడం వరదయ్యకు ఇష్టం లేదు. అందుకే ఎలాగైనా సరే తన డబ్బులు తాను తిరిగి పొందాలనుకున్నాడు. సూరయ్య తనలా చాలామందికి డబ్బులు ఎగవేసినట్టు తెలుసుకున్నాడు. ఎలాగైనా సరే అతడికి బుద్ధి చెప్పాలనుకున్నాడు. కొన్ని రోజులు గడిచాయి. సూరయ్య అందరి డబ్బులు తిరిగి ఇచ్చేసి తీర్థయాత్రకు వెళ్ళబోతున్నట్లు గ్రామంలో ఓ వార్త గుప్పుమంది. అప్పు ఇచ్చిన వారంతా అతడి ఇంటి ముందు గుమ్మిగూడారు. ఒకేసారి అంతమంది ఇంటి మీదకు వచ్చేసరికి సూరయ్యకు గుండె ఆగినంత పనయింది. ఎంత సర్ది చెప్పినా వారు వినలేదు. అప్పు తీర్చాల్సిందేనని భీష్మించారు. చేసేది లేక అప్పటికప్పుడు అందరి బాకీ తీర్చాడు సూరయ్య. వరదయ్యకు డబ్బు ఇచ్చేశాడు. తాను తీర్థయాత్రలకు వెళ్ళబోతున్నట్లు పుకారు సృష్టించింది ఎవరో మాత్రం తెలుసుకోలేకపోయాడు. ఈ విషయం ఊర్లో వాళ్లకు తెలియదు, ఒక్క వరదయ్యకు తప్ప. సూరయ్య ఎప్పుడు ఊరు వదిలిపోతాడో తెలియక ఆ రోజు నుంచి ఎవ్వరూ అతడికి అప్పు ఇవ్వలేదు. కథ సమాప్తం.